హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ రియల్ ఎస్టేట్లో మంచి నాలెడ్జ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మళ్ళీ ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, హైదరాబాద్లో దాదాపు 70% పీపుల్ అంతా కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావచ్చు, తర్వాత ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, తర్వాత చూసుకుంటే అన్ని రకాల జాబులు బిజినెస్లు చేసే వాళ్ళు ఎవరైనా సరే, అందరి దగ్గర డబ్బు ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఒకే ఒకటి, రియల్ ఎస్టేట్. ఒక నిజమైన స్థిరమైన ఆస్తిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మీ దగ్గర ఉంటే డబ్బులు, అది రేపు ఉంటాయో లేదో తెలియదు, అది రేపు ఖర్చు అయిపోతాయో లేదో తెలియదు, ఎప్పుడు ఖర్చు అయిపోతాయి, ఎప్పుడు ఎవరు అవసరం వచ్చి ఎవరు మన దగ్గర అడుగుతారో తెలియదు. కానీ మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీరు ఒక మంచి ప్రాపర్టీని కనుక ఇలా కొని పెట్టుకుంటే రాబోయేటువంటి రోజులలో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు కానీ భూమి పెరగట్లేదు. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు మనం వినే ఉంటాం, చూసే ఉంటాం. ఎవరైతే మనకి ఫిలిం ఇండస్ట్రీలో మురళీమోహన్ గారు చాలా సక్సెస్ఫుల్ పర్సన్. సో ఆయన కూడా వాళ్ళ గురువు చెప్పిన, ఏదైతే శోభన్ బాబు గారు చెప్పిన ఒక్క మాటని తీసుకొని, సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఈ భూమి మీద ఎవరు మోసపోలేదు. సో రాను రాను భూమికి డిమాండ్ పెరుగుతుందని చెప్పి ఆయన సంపాదించిన ప్రతి రూపాయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఇవాళ చెన్నైలో, ఇవాళ మనకి చూసుకుంటే మన తెలంగాణలో ఎంతగానం రిటర్న్స్ వచ్చినాయి, ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారన్నది మనం చూస్తున్నాం. మీరు మీ పిల్లల ఫ్యూచర్ని సెక్యూర్ చేయాలంటే ఏం లేదు, ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మీ బడ్జెట్ తగ్గట్టుగా మీరు డైలీ చేసే సేవింగ్స్లో, మంత్లీ సేవింగ్స్లో కొంచెం అమౌంట్ సేవ్ చేసి ఇంకొంచెం అమౌంట్ లోన్ తీసుకొని కానీ, లేదా ఏదైనా చిన్న చిట్టీలు వేసుకొని కానీ ఈ అమౌంట్ అడ్జస్ట్ చేసి 2 నుంచి 3 ఏళ్ళకి ప్రతి 2-3 సంవత్సరాల్లో మీ ఇంట్లో బీరువాలో ఒక సేల్ డీడ్ వచ్చి పడుతుండాలి. ఎప్పుడైతే సేల్ డీడ్లు పెరిగిపోతూ ఉంటాయో మీ ప్రాపర్టీస్ అన్నీ ఆగిపోతాయి. సో మీరు ఎక్కువ ప్రాపర్టీస్ కొనుక్కొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది మంచిగా ఉంటాయి. ఈరోజు మీ దగ్గర ఉన్న ఎనర్జీ ఇంకో 10 సంవత్సరాలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు మీకు వచ్చే సంపాదన 10 ఏళ్ళకి ఎంత అవుతుంది అన్నది మనకు తెలియదు. కాబట్టి మనం సంపాదించే రూపాయి పెట్టుబడి పెట్టి మనం వెయిట్ చేయగలిగితే మాత్రం ఆ పెట్టుబడులే మనల్ని కాపాడుకుంటాయి. సో రీసెంట్గా మీ అందరూ కూడా చూసే ఉంటారు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో చిరంజీవి గారు కూడా మొన్న ఒక సందర్భంలో అన్నారు, ఆయన ఏమన్నారంటే, ఆయన స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు, స్టార్డమ్ అప్పుడప్పుడే వస్తున్న లెవెల్లో ఆయన కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు సజెస్ట్ చేయడం, ఈ ఏదైతే స్టేటస్ ఉందో, ఈ ఏదైతే మనకి ఇప్పుడు వస్తున్న పేరు గుర్తింపు ఉందో, ఇది లైఫ్ టైం ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సంపాదించిన రూపాయి ఇనుప ముక్కల మీద, అంటే కార్లలో, లేబిలిటీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఆయన ఇచ్చిన ఒక సజెషన్ మేరకు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఆయనకి. అదేవిధంగా ఆయన కూడా చెప్తున్నారు, మొన్న నేను సంపాదించే సినిమాల నుంచి వచ్చే నాకు ఇన్కమ్ కంటే కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంది, నేను అప్పుడు పెట్టుబడి పెట్టిందే ఇలా నాకు రాబడిగా వస్తుందని చెప్పారు. అంటే ఎవరైతే మన జీవితంలో ఒక మంచి చెప్పే వాళ్ళు ఉంటారో, భూమి మీద పెట్టుబడి పెట్టుమని చెప్పి ఎవరైతే మనకు చెప్తారో, దాన్ని కనుక మనం అర్థం చేసుకొని మన బడ్జెట్ తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్ ఇంతలా డెవలప్మెంట్ అవుతుందని ఎవ్వరు అనుకోలేదు. కానీ ఎవరైతే ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసిరో, ఎవరైతే లాంగ్ టర్మ్లో ఆలోచించి, అంటే ఇక్కడ స్కోప్ ఉందని చెప్పి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిరో వాళ్ళు అద్భుతమైన రిటర్న్ తీసుకున్నారు. కాబట్టి మీరు కనుక మీ పిల్లల పెళ్లి కోసం కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదా వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ కోసం కావచ్చు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయో లేదో వేరే ఇండస్ట్రీలో నాకు తెలియదు. కానీ భూమిని నమ్ముకొని భూమి మీద పెట్టుబడి పెడితే మాత్రం, ఈరోజు ఒక ప్లాట్ కొని పెట్టుకుంటే రేపు మీ పాప కానీ మీ బాబు కానీ ఎడ్యుకేషన్ అయిపోతుంది, ఒక ప్లాట్ కొని పెట్టుకుంటే వాళ్ళ మ్యారేజ్ అయిపోతుంది, ఒక ప్లాట్ కొని పెట్టుకుంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. రేపటి రోజు ఆయనకు ఒక ఏదైనా జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా స్టార్టప్ చేయాలన్నా కూడా ఫండింగ్ కోసం వేరే వాళ్ళ దగ్గర మనం చేయి చాచాల్సిన అవసరం లేకుండా మనకు ఒక సెక్యూరిటీ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది. సో భూమి అంటే ఒక భరోసా, భూమి అంటే ఒక గుర్తింపు, భూమి అంటే ఒక బాధ్యత, భూమి అంటే మనకు ఒక భరోసా ఉంటుంది. చలో నా దగ్గర ఏం లేకపోయినా నాకంటూ ఒక ప్రాపర్టీ ఉంది, నాకు ఏదైనా అవసరం వస్తే దీన్ని నేను తీసేసినా కూడా నాకు సెక్యూరిటీగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నాకు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఒక ధైర్యం ఇస్తుంది భూమి అనేది. కాబట్టి భూమి కొనాలంటే అన్నిటికంటే మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ధైర్యం కూడా కావాలి. భూమి కొనాలంటే అందరితో కాదు, మళ్ళీ చెప్తున్నా, చాలామంది చెప్తారు కొందామనుకున్నా కొనలే, అక్కడ చెప్పిరు కానీ నేను వినలే అని చెప్తారు. ఎందుకంటే భూమి కొనాలంటే కూడా అదృష్టం ఉండాలి.
కాబట్టి మనం భూమి కొనడానికి ఇది కలియుగంలో ఉన్నాం. మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మంచి చెప్పేటోళ్ళ కంటే చెడు చెప్పేటోళ్ళు, మనం ఏదైనా మంచి చేద్దాం అనుకునేట్టు కూడా ఆపే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే గాడేడ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, ఉండని ఇది కాదు, ఇంకో బిజినెస్ చేద్దాం, ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని చెప్పి మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవ్వరి మాట వినకండి. మీకు నచ్చితే, మీకు అర్థమైతే, మీ పిల్లల ఫ్యూచర్ గురించి, మీ భార్య పిల్లల గురించి మీరు కనుక ఒక మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం నిర్ణయం మీరే తీసుకోండి. 10 మందిని సజెషన్స్ అడగండి, కానీ ఫైనల్ డెసిజన్ మీరే అవ్వాలి. చాలామంది కస్టమర్లను కూడా నేను చూస్తుంటాను. నేను లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా చాలామంది కస్టమర్లను చూశారు. వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, నేను వెళ్ళి సైట్ అంతా చూపించి డెవలప్మెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు హైవేలలో కూడా నేను 7,000కి 6,000కి ఇప్పించిన ప్లాట్లు ఇలా 20,000, 25,000, కొన్ని ఏరియాలో 30,000 కూడా పెరిగినాయి. అంటే ఎప్పుడైతే వాళ్ళు రీసెంట్గా నాకు కొంతమంది కస్టమర్లను కూడా కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు సంజయ్ చెప్పినప్పుడు నాకు ప్రెజర్ అనిపించింది, సంజయ్ చెప్పినప్పుడు నాకు ఇబ్బంది అనిపించింది, అంత పైసలు పెట్టాలా, 2 లక్షలు 3 లక్షలు ఇంకా ఎక్కువ చేయాలా, నేను పెట్టిన టార్గెట్ కంటే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్కి ఉన్న బ్యూటీ అదే. ఎవరో ఏజెంట్ వచ్చి మనకు చెప్తున్నారు కదా, వాళ్ళకేదో లాభం వస్తుందని ఆలోచించకండి. ఈరోజు పెట్టుబడి పెడితే రేపు మీకు ఏ విధంగా లాభం అవుతుంది అన్నది మాత్రమే చూడండి. భూమి అమ్మిన వాళ్ళకంటే భూమిని ఎవరైతే ఎక్కువ కొన్నారో వాళ్ళే ఎక్కువ సక్సెస్ అయ్యారు. రియల్ ఎస్టేట్లో ఏజెంట్ల కంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్లు ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఆ సక్సెస్ లిస్ట్లో ఉండాలని, మీరు మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఒక మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని, వాళ్ళకు ఒక అద్భుతమైన గిఫ్ట్గా మీరు ప్రాపర్టీని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రేమతో నేను మీ సంజయ్ నాయక్. సో రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్ గురించి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. www.plotshub.in కి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.